ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. లైవ్ చూద్దాం. చంద్రగిరి, పూతలపట్టు, చిత్తూరు అంటే ఒక 5 కాన్స్టిట్యున్సీలు 15 మండలాలకు సంబంధించి దగ్గర 80,100 ఎకరాల ఆయకట్టుకి ఇది సాగునీరు త్రాగునీరు అందించేటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష. అయితే ఈ పనులన్నీ కూడా గౌరవ సభ్యులు చెప్పినట్లుగా 2019 తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఈ అడవిపల్లి రిజర్వాయర్కి సంబంధించిన పనులు అయితే 100% కూడా పూర్తయినటువంటి పరిస్థితి అధ్యక్ష. అయితే ఏదైతే దురదృష్టం అంటే ఈ అడవిపల్లి రిజర్వాయర్కి ఏదైతే వాటర్ సోర్స్ ఏదైతే ఉందో అంటే ఈ అంద్రినివా మెయిన్ కెనాల్ నుంచి ఏదైతే వాటర్ రావాల్సి ఉందో ఆ మెయిన్ కెనాల్కి సంబంధించినటువంటి వర్క్స్, అదేవిధంగా ఈ రిజర్వాయర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే నేవా బ్రాంచ్ కెనాల్, అదేవిధంగా వాయిల్పాడు బ్రాంచ్ కెనాల్ ఏవైతే పనులు ఉన్నాయో అవన్నీ కూడా గత 5 సంవత్సరాలు అంటే రిజర్వాయర్ 100% పూర్తి అయింది. మిగిలినటువంటి బ్యాలెన్స్ ఏదైతే పనులు ఏవైతే ఉన్నాయో అవి 0 అధ్యక్ష గత 5 సంవత్సరాల పాలనలో అధ్యక్ష. మరి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈవేళ రాయలసీమ ప్రాజెక్టులకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి క్రమంలో చాలా క్లియర్గా ఏదైతే ఈ అడవిపల్లి రిజర్వాయర్కి సంబంధించినటువంటి నీరు అందించేటువంటి ఈ HNSS మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో దానికి 2 అడ్డంకులు అంటే ప్రధానంగా మేము కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది అధ్యక్ష. డిపార్ట్మెంట్ ద్వారా ఏదైతే 400 కిలోమీటర్ల నుంచి 490 కిలోమీటర్ల మధ్య 200 మీటర్ల ఎర్త్ వరకు, అదేవిధంగా టన్నెల్ లైనింగ్ 6 స్ట్రక్చర్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇది 210 కోట్ల రూపాయలు దానికి ప్రతిపాదనలు. అదేవిధంగా 490 కిలోమీటర్ల నుండి 554 కిలోమీటర్ల వరకు కూడా 300 మీటర్స్ ఎర్త్ వర్క్ బ్యాలెన్స్, అదేవిధంగా 9 స్ట్రక్చర్స్ బ్యాలెన్స్ భూసేకరణ దీనికి ఒక 75 కోట్ల రూపాయలు. అదేవిధంగా నేవా బ్రాంచ్ కెనాల్కి సంబంధించి 925 మీటర్ల ఎర్త్ వరకు 45 స్ట్రక్చర్స్ బ్యాలెన్స్ ఉన్నాయి అధ్యక్ష. దీనికి ఒక 65 కోట్ల రూపాయలు, టోటల్ గా ఒక 350 కోట్ల రూపాయలు ఏదైతే గౌరవ సభ్యులు ఏదైతే అడిగారో అవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగింది. తొందరలోనే అవన్నీ కూడా మేము టెండర్స్ ప్రక్రియని తీసుకుని ఆ పనులు ప్రారంభిస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ, అయితే దీనికి మెయిన్ గా మనం ఏదైతే ఆయన చెప్పినట్లుగా ఆ యొక్క అడవిపల్లి రిజర్వాయర్ ని మనం పూర్తి చేసుకుని ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ని డెవలప్ చేసుకున్నా కూడా వాళ్ళకి నీరు వచ్చేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. ఎందుకంటే ఏదైతే అంద్రినివాకి 554 కిలోమీటర్ చిట్ట చివరిన రిజర్వాయర్ ఏదైతే అంద్రినివా ఏదైతే ఉందో మెయిన్ కెనాల్లో నీరు వస్తేనే ఆ జలాశయానికి నీరు వచ్చేటువంటి పరిస్థితి అధ్యక్ష. అది గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అంద్రినివాని ఎక్స్టెండ్ చేయాలనే ఉద్దేశంతో 3,850 క్యూసిక్లకి ఆ రోజు మోటార్స్ అవన్నీ కూడా పెట్టడం జరిగింది. దురదృష్టం గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో 3,850కి మోటార్స్ ఉన్నా కూడా ఏదైతే అంద్రినివా మెయిన్ కెనాల్ వైండింగ్ కానీ లైనింగ్ కానీ చేయకపోవడం వల్ల ఈరోజు కేవలం 1,800 క్యూసిక్లు మాత్రమే దాని యూటిలైజేషన్ ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఆ 1,800 క్యూసిక్లు కూడా వచ్చేటప్పటికి అంటే ఒక ఐస్ ముక్క ఈ చేతిలో పెట్టి చేతులు మారే కొద్ది కరిగిపోయి లాస్ట్కి వచ్చేటప్పటికి ఏమి మేలకంటే ఎలా ఉంటుందో అదేవిధంగా నేను కూడా అంద్రినివాని పరిశీలిస్తే మాల్యాల దగ్గర 1,800 మరి వస్తూ ఉంటే మరి అది కిందకు వచ్చే సమయానికి ఏమి మిగిలినటువంటి పరిస్థితి వద్ద. అందులో 216 కిలోమీటర్లు జీడిపల్లి దగ్గరికి వచ్చేటప్పటికి ఆ 1,800 1,200 క్యూసిక్లు వస్తుంది అధ్యక్ష. మళ్ళీ తర్వాత 400 కిలోమీటర్లు పొంగనూరు కాడికి వచ్చేప్పటికి అది 300 క్యూసిక్లు మిగులుతుంది అధ్యక్ష. కడకి ఆయన జలాశయం వచ్చేటప్పటికి 0 అవుతుంది అధ్యక్ష. అందుకే అంటే ఇది కొంచెం ఇంపార్టెంట్ అధ్యక్ష. ప్రశ్న అయిందేనా దానికి సంబంధించి అంద్రినివా సంబంధించి చాలా మంది సభ్యులు ఉన్నారు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆల్రెడీ దానికి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్ కూడా ఇప్పుడు ఫైనాన్స్ లో పెట్టి అంద్రినివాకి ఎక్స్టెన్షన్ వైండింగ్ అండ్ లైనింగ్ కూడా పూర్తి చేయమని ఇప్పుడు ఏదైతే మోటార్లు ఏవైతే ఉన్నాయో అంటే 3,800 మాల్యాల్లో ఎక్స్టెండ్ చేయడం ద్వారా ఇప్పుడు ఏదైతే జీడిపల్లి అంటే ప్రజెంట్ మరి 1,200 వస్తుంటే దానికి 2,800 వస్తుంది అధ్యక్ష మనం ఎక్స్టెండ్ చేయడం వల్ల. తద్వారా 400 కిలోమీటర్ పొంగనూరు ప్రజెంట్ 300 వస్తుంది అధ్యక్ష. ఇప్పుడు మనం ఎక్స్టెండ్ చేయడం వల్ల 1,650 వస్తుంది అధ్యక్ష. ఆ 1,650 దగ్గర నుంచి అటు పొంగనూరుకి 840 పోతే ఇటు ఏదైతే అడవిపల్లికి ఇంకా 810 ఉంటుంది అధ్యక్ష. అంటే ఈ రకంగా ఒక సమగ్రంగా ఏదైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ప్రతి అడుగు కూడా ప్రతి ఆఖరి ఎకరానికి కూడా సాగునీరు అందించాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి ఆలోచనల ప్రకారమే అంద్రినివాని ముందుకు తీసుకెళ్తున్నాం అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, అందులో భాగంగానే ఈ సంవత్సరం అంటే మేము ఈ 5 నెలల కాలంలోనే ఈ అంద్రినివాకి ఇప్పుడు 2,600 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇప్పుడు టెండర్స్ పిలవడానికి ఇప్పుడు ఫైనాన్స్ లో అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఉంది అధ్యక్ష.
ఈ 2600 కోట్లతో పాటుగా అడవిపల్లి రిజర్వాయర్ సంబంధించి 350 కోట్లు, అంటే 2950 కోట్లు. అంటే దగ్గర ఇంత ఆర్థిక పరిస్థితి ఇంత అధ్వానమైనటువంటి స్థితిలో ఉన్నా కూడా అంద్రీనివాకు ఈ మొదటి 5 నెలల్లోనే 3000 కోట్ల రూపాయలు అక్షరాల ఈ ఎన్డీఏ ప్రభుత్వం పెడుతూ ఉందని అంటే ఆ యొక్క అంద్రీనివాను పూర్తి చేయడానికి ఆ యొక్క రాయలసీమ కరువు జిల్లాలు ఏవైతే ఉన్నాయో, అంటే అటు అనంతపురం, కర్నూలు, సత్యసాయి, చిత్తూరు ఇటువంటి జిల్లాలన్నిటికీ కూడా ఆ సాగునీరు, తాగునీరు అందించేటువంటి విషయంలో ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనిచేస్తుందని మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్షుడు. ధన్యవాదాలు. చాలా శ్రద్ధ చూపెట్టారు మీ సమస్య మీద. పెట్టి మనము 6 ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్ పెండింగ్ ఉంది. తర్వాత కలకల శ్రీనివాసపురం దగ్గర ఒక 10 ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్ పెండింగ్ ఉంది. అంటే 2500 కోట్లు ఖర్చు పెట్టి 6 ఎకరాలు 10 ఎకరాలు మనం ల్యాండ్ ఎక్విజిషన్ కు చేసుకోలేకపోతే ఇన్ని సంవత్సరాలైనా కూడా కలెక్టర్ గారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కి చెప్పి ఫస్ట్ అది అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ అయితేనే మన నీళ్లు వస్తాయి. కాబట్టి మంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటా, ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు. కనీసం 6 నెలలు సంవత్సరంలో ఉన్న మనకి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి పీలేరు కాన్స్టిట్యున్సీకి 82,000 ఎకరాలు నీళ్లు రావాలని కోరుకుంటున్నారు. ధన్యవాదాలు అధ్యక్ష. మీ చిత్తూరుకి చాలా మంచి కలెక్టర్ గారు మా జిల్లా నుంచి వచ్చారు. ఇట్ విల్ బి సార్టెడ్ అవుట్ ఐ గెస్. క్వశ్చన్ నెంబర్ 344 శ్రీమతి సవిత గారు. చాలా ఎక్కువ చెప్పేశారు. ధన్యవాదాలు అధ్యక్ష. అవునండి, అవునండి, అపెక్స్ ఆహార సొసైటీ ఆప్కో ద్వారా చేనేత కార్మికులకు సహకార సొసైటీల ద్వారా ఉత్పత్తి చేసిన దుస్తులకు మార్కెటింగ్ కోసం ప్రభుత్వ సహాయాన్ని అందిస్తుంది. స్వచ్ఛ ద్వారా ఎన్ఎస్డిసి నైపుణ్య స్థాయి పెంపు శిక్షణ ద్వారా ముడి సరుకులు సరఫరా పథకం, ఆర్ఎంఎంఎస్ ద్వారా కింద ముడి సరుకులు సరఫరా ఎగ్జిబిషన్స్, మార్కెటింగు, ఈవెంట్స్ నిర్వహించడం ద్వారా సహకార సొసైటీలకు చెందిన చేనేత కార్మికులకు కూడా సహాయపడుతుంది. నమస్కారం. లోకం నాగమాధవ్ గారు. మాధవ్ గారు, నిన్న మీరు ఆ సమస్య చర్చించారు మత్స్యకారుది. అంత డీటెయిల్గా కాకుండా కొంచెం. సరే సార్, ధన్యవాదాలు అధ్యక్ష. చక్కటి పంచకట్టులో డిప్యూటీ స్పీకర్గా మీరు ఆ కుర్చీని అవరోధించిన రోజు నేతలకు సంఘీభావం తెలియజేశారు. దానికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు రాష్ట్రంలో చేనేత రంగం చాలా సంక్షోభంలో ఉంది. ముడి సరుకుల ధరలు పెరిగిపోయి మరమగ్గాలతో పోటీ పడలేక, అలాగే జిఎస్టీ అన్నది విధించడం వల్ల చీరల ధరలు పెంచలేకపోతున్నారు. అదే వాళ్ళు తయారు చేసిన ఉత్పత్తుల ధరలు పెరగట్లేదు, కానీ ముడి సరుకుల ధరలు పెరిగిపోవడం వల్ల సుమారు మన రాష్ట్రంలో 50% మగ్గాలు మూతపడిపోయాయి అధ్యక్ష. ఇది అందరికీ తెలిసిన నిజం. సీఎం గారు మాట్లాడారు నేషనల్ హ్యాండ్లూమ్స్ డే రోజు. అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా ఉప్పాడని పునర్వైభవం తెస్తానని మాట్లాడారు. కాబట్టి నేను మంత్రి గారు ఇప్పుడు సబ్సిడీలు ఉన్నాయి యార్న్ మీద, పవర్ మీద, ఫ్యూయల్ మీద అని చెప్పారు, కన్స్ట్రక్షన్ ఆఫ్ షెడ్స్ మీద. అలాగే మనం మార్కెటింగ్ బాగుంది, ఆప్కోళ్ళు సొసైటీలు చేసినామని చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. కానీ నేను మంత్రి గారిని ముఖ్యంగా కొన్ని విషయాలు ఆలోచించమన్నాను అధ్యక్ష. గుజరాత్లో బిజోడి అన్న గ్రామంలో కూలీలు నేతన్నలుగా మారి ఈరోజు అధిక లాభాలు సంపాదిస్తున్నారు అధ్యక్ష. మన రాష్ట్రంలో నేతన్నలు కూలీలుగా మారిపోతున్నారు అధ్యక్ష, మగ్గాలు మూసుకొని. ఎందుకంటే ఆ రోజుకి వచ్చి ఆ 150-200 రూపాయలు కూడా వాళ్ళకి రావట్లేదు అధ్యక్ష. కాబట్టి మన ప్రభుత్వాన్ని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వల్లే వాళ్ళకి న్యాయం జరుగుతుందని వాళ్ళందరూ కోరుకుంటున్నారు. కాబట్టి మనకి మంచి పొందూరు పట్టు, పొందూరు, ఉప్పాడ, మంగళగిరి, పోచంపల్లి, ధర్మవరం, కలంకారి, వెంకటగిరి ఇవన్నీ మంచి బ్రాండ్లు ఉన్నాయి. కాబట్టి మన ప్రభుత్వాన్ని నేను కోరేది ఏంటంటే నేతన్నకి నెలకి నికర ఆదాయం ఖర్చులన్నీ పోగా ఒక 8,000 నుంచి 10,000 రూపాయలైనా వచ్చేటట్టుగా ఆలోచించమని నేను మంత్రి గారిని, ప్రభుత్వాన్ని ఈరోజు కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇది చాలా అవసరం అధ్యక్ష. తర్వాత ముడి సరుకుల మీద సబ్సిడీ పెరగాలి. ఎందుకంటే ముడి సరుకుల ధరలు పెరిగిపోయి యార్ను కొనుక్కోవాలంటే ఈరోజు చాలా కష్టం అయిపోతున్నది.